నగరం మోగనుంది. పట్నం పోరుకు సిద్ధమవుతుంది రేవంత్ సర్కార్. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఒక్కసారిగా రాజకీయం హీట్ ఎక్కింది. ప్రతి వ్యూహాలతోటి సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. త్వరలో జరగబోయే పురపోరులో పై చేయి ఎవరిది? గ్రామాల్లో మాదిరిగానే హస్తం జోరు కంటిన్యూ అవుతుందా? పట్నం రోడ్లపై గులాబీ కారు జోరు ఖాయమా? పట్టణ ఓటర్లు పట్టం కట్టేదెవరికి? అర్బన్ వాసుల ఆకాంక్షలేంటి? అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అంశాలేంటి? మున్సిపల్ ఎన్నికల వేళ లష్కర్ రగడ ఎందుకు తెరపైకి వచ్చింది? సికింద్రాబాద్ వాసుల డిమాండ్లు ఏంటి? పట్నం ఫేటుపై ఇవాటి స్పెషల్ డిబేట్. తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 10 కార్పొరేషన్లు, 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు అన్ రిజర్వ్ కింద కేటాయించారు. ఇక 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. జనరల్ కేటగిరీకి 61 స్థానాలు కేటాయించారు. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లుగా మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఫిబ్రవరి తోటి గడువు ముగినున్న జేహెచ్ఎంసీతో సహా మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నింటికి కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే హైదరాబాద్ అభివృద్ధిపైన రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జేహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే విభజన రగడ కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అనుమతి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ లీడర్లు. జంట నారాలు అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్ అనే గుర్తింపు ఉందని, అలాంటి సికింద్రాబాద్ చరిత్ర, అస్తిత్వం లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు తలసాని. తమ అస్తిత్వం కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మాకు హక్కు లేనట్టు, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మాకు హక్కు లేనట్టు, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు బస్తిపాట పట్టారు. పంచాయతీ ఎన్నికలు మెజార్టీ సర్పంచ్ సీట్లను గెలిచిన కాంగ్రెస్ అదే ఊపుతో మున్సిపాలిటీలపైన 3 రంగాల జెండా ఎగరవేయాలని ఉత్సాహంతో ఉంది. హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో బహిరంగ సభలకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్. ఇక ఫిబ్రవరి 9 వరకు సభలు జరగనున్నాయి. పాలమూరు సాక్షిగా ఆయన మాటల తూటాలు పేల్చారు. రోజైనా అడిగినరా? అడిగే ధైర్యం మీకు ఉన్నదా? ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే? ఇవాళ పంకనాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసారు. ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి, మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా? అడిగే ధైర్యం మీకు ఉన్నదా? కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజుల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా? ఇవాళ మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని
కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల సందడి, పట్టణ ఓటర్లు పట్టం కట్టేదెవరికి, అర్బన్ వాసుల ఆకాంక్షలేంటి, పట్టణం ఫైట్పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శేషు గారు, అనలిస్ట్. నమస్కారం అండి శేషు గారు. నమస్కారం శేషు గారు, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. అయితే పట్టణ ఓటర్లు ఎప్పుడు భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హస్తం జోరు పట్టణం రోడ్లపై కొనసాగుతుందా, లేక అర్బన్ ఓటర్లు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా శేషు గారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 డిసెంబర్లో 3 ఫేజ్లలో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సహజంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ ఊహించారు. కానీ దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పురపాలక సంఘాలకు, తర్వాత కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలనే ఒక నిర్ణయం తీసుకుంది. ఓటర్ లిస్టును రిలీజ్ చేసింది. తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. దరిదాపు 117 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపించడానికి ప్రభుత్వము తయారవుతుంది. జనవరి 20వ తారీఖు నాడు నోటిఫికేషన్ రాబోతుంది. ఫిబ్రవరి 14న ఎన్నికలు ఒకే దఫాలో జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 నుండి 90% గ్రామ పంచాయతీలు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల్లోకి వచ్చింది. కానీ వాస్తవంగా వాళ్ళు గెలిచినటువంటి గ్రామ పంచాయతీలు 7,105 గ్రామ పంచాయతీలు గెలిచారు. అంటే మొత్తం గ్రామ పంచాయతీలలో 56% మాత్రమే గెలవగలిగారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు, రెబల్స్ తో కలుపుకొని మేము 66% గెలిచామని. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీల్లో 70కి పైగా గ్రామ పంచాయతీ 70% పైగా గ్రామ పంచాయతీలు గెలిచింది. అంటే కాంగ్రెస్ ఊహించిన స్థాయిలో గ్రామ పంచాయతీల్ని గెలవలేదు. కాబట్టి వాళ్ళు మళ్ళా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళితే ఇవే ఫలితాలు వస్తే పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఆలోచన చేసినట్టున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. పార్టీ బీ ఫామ్స్ ఉండవు, పార్టీ గుర్తులుండవు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి వచ్చేసరికి పార్టీ బీ ఫామ్లు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. పార్టీ పరంగా జరుగుతాయి కాబట్టి అక్కడ ఎవరు ఎంత మేరకు గెలిచారనేది స్పష్టమవుతుంది. అందుకని మున్సిపల్ ఎన్నికలకి ప్రభుత్వం వచ్చినట్లుగా మనకి కనపడుతుంది. అయితే సహజంగా కాంగ్రెస్ పార్టీ మనం తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న 3 ఎన్నికలను, అంటే 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల చరిత్రను కనుక మనం చూస్తే కాంగ్రెస్ కి పట్టణాల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ బలం ఉన్నట్టుగా ఫలితాలు చెప్తున్నాయి. కాబట్టి శాసనసభ ఎన్నికలైనా, మీకు వచ్చినటువంటి ఇది లోక్సభ ఎన్నికల ఫలితాలైనా మనకు ఒక స్పష్టత ఏం కనపడుతుంది అని అంటే పట్టణాల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కి బలం ఉన్నట్టుగా కనపడుతుంది. బట్ ఇప్పుడు ఈ గతంలో జరిగినటువంటి 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కనుక చూస్తే 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచింది పట్టుమని 8 మున్సిపాలిటీలు మాత్రమే గెలిచింది. కానీ వేరేజ్ మీకు బీఆర్ఎస్ 104 నుండి 110 మున్సిపాలిటీలు గెలిచింది. కాబట్టి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలోనే కాంగ్రెస్ కి బలం ఎక్కువ ఉన్న చోట మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 56% గెలవగలిగారు. బట్ పట్టణాలకు వచ్చేసరకు సహజంగా కాంగ్రెస్ కి కొంత బలం తక్కువగా ఉంది. బట్ ఇక్కడ బీజేపీకి బలం ఉంటుంది అనేది. ఇప్పుడు మీకు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కనుక చూస్తే గతంలో ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి చాలా తేడా కనపడుతుంది. ఆ తేడా ఏంటి అని అంటే గతంలో ముఖాముఖి పోటీ జరిగింది. అంటే అటు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పోటీ జరిగితే 2024 లోక్సభ ఎన్నికల నుంచి ఒక కొత్త ఫోర్స్ ఎమర్జ్ అయింది. అది భారతీయ జనతా పార్టీ రూపంలో ఎమర్జ్ అయింది. అది మొన్న జరిగినటువంటి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దరిదాపు 5.6% భారతీయ జనతా పార్టీ గ్రామ పంచాయతీని గెలవగలిగింది. అంటే దగ్గర 600కు పైగా గ్రామ పంచాయతీలు గెలిచింది. గతంలో 108 గ్రామ పంచాయతీలు గెలిచిన భారతీయ జనతా పార్టీ. అంటే ఒక ఫోర్స్ గా అది కూడా ఎమర్జ్ అవుతుంది. సహజంగా భారతీయ జనతా పార్టీకి పట్టణాల్లో కొన్ని స్పెసిఫిక్ పట్టణాల్లో పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో బట్ ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం ఎట్లా మారబోతుంది పురపాలక సంఘాల ఎన్నికల్లో అంటే త్రిముఖ పోటీ జరగబోతుంది. బట్ ఆ త్రిముఖ పోటీ జరుగుతున్నప్పుడు మరింత పోటీ తీవ్రతరం అవుతుంది. కాబట్టి బట్ కాంగ్రెస్ కి పట్టణాల్లో ఎంత బలం ఉందనేది ఎన్నికల్లో తేల్చబోతున్నాయి.
బహుశా అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రచారాన్ని ప్రారంభించారు. మీకు జనవరి 20 తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుందంటే జనవరి 16 నుంచే ముఖ్యమంత్రి గారు ప్రచారం ప్రారంభించి ఆల్రెడీ ఆదిలాబాద్ కంప్లీట్ చేశారు, ఇవాళ మహబూబ్ నగర్ కంప్లీట్ చేశారు. అంటే కొన్ని స్పెసిఫిక్ ఒక హైదరాబాద్ తప్ప మిగతా ఉమ్మడి 9 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలు పెట్టి ఆయా మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ హామీలు ఇస్తున్నారు. ఇవాళ చూడండి, మీకు మహబూబ్ నగర్ లో IIITని ఏర్పాటు చేస్తామని ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చారు. అక్కడ అభివృద్ధికి నిధులకు కేటాయిస్తున్నామనేటటువంటి హామీలు కూడా ఇచ్చారు. అంటే నోటిఫికేషన్ వచ్చే లోపలనే కీలకమైనటువంటి బహిరంగ సభలు, కీలకమైనటువంటి హామీలు ఇచ్చి పట్టణాల్లో కూడా పట్టు సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొంత బలం చేకూరుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు పదే పదే శాసనసభ్యులను, మంత్రులను హెచ్చరిస్తున్నారు. 18వ తారీఖు నాడు కూడా మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టారు. బట్ దీని అన్నిట్లో కూడా కీలకమైనటువంటి అంశం ఏంటంటే పురపాలక సంఘ ఎన్నికలను ఎట్లా గతంలో ఇప్పుడు 117 జరుగుతున్నాయి. గతంలో 120 జరిగితే కాంగ్రెస్ గెలిచింది 8 మాత్రమే. అంటే ఈసారి ఆ సంఖ్యను 100 పెంచుకోవాల్సి ఉంటుంది. బట్ అంత ఈజీ అవుతుందా? 80 నుండి 100 మున్సిపాలిటీలను గెలవటం, తర్వాత 6 కార్పొరేషన్లు గెలవటం అంత సాధ్యమవుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా ఈ ఎన్నికలను తీసుకుంది. బట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు అన్నట్టు అంత సంతృప్తికరమైనటువంటి పెర్ఫార్మెన్స్ రాలేదు. వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో గ్రామ పంచాయతీలను గెలవకపోగా బీఆర్ఎస్ కి జీవం పోసింది. బీఆర్ఎస్ కి ఏం జీవం పోసిందంటే హోప్లెస్ గా ఎన్నికల్లోకి దిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ 3500కు పైచిలకు గ్రామ పంచాయతీలు గెలిచేసరకు వాళ్ళలో ఒక ఉత్సాహం పెరిగిపోయింది. అంటే మనం ఇంకా గ్రామ స్థాయిలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టు చెక్కు చెదరలేదు, పట్టు ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి ఆ పార్టీ వచ్చింది. కాబట్టి ఆ పార్టీ కూడా పురపాలక సంఘ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకొని పోరాడుతుంది. కాబట్టి 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగుతున్నప్పుడు ఫలితాలు ఎట్లుంటాయనేది ఆసక్తికరమైనటువంటి విషయమే. బట్ 2020లో ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ పురపాలక సంఘ ఎన్నికల్లో గెలుపు సాధించింది. బట్ అదే విధమైన గెలుపు ఇప్పుడు కాంగ్రెస్ సాధిస్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. శేషు గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. పట్టణ ఓటర్లు పట్టం కట్టేదెవరికి, అర్బన్ వాసుల ఆకాంక్షలు ఏంటి, పట్టణం ఫెడ్పై చర్చిస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శేషు గారు. శేషు గారు, హైదరాబాద్తో పాటుగా మేజర్ కార్పొరేషన్లు బీజేపీ బలపడుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఇంతకుముందు చెప్పారు త్రిముఖ పోరు ఉండనుంది అని. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు చీలిపోవడం ఏ పార్టీకి ప్లస్ అవుతుందంటారు? ఇది అధికార కాంగ్రెస్కు లాభమా లేక ప్రతిపక్షాలకి మేలు చేస్తుందా అనేది కూడా చర్చ నడుస్తుంది. మీరేమంటారు? సాధారణంగా జనరల్ గా ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉంటుందనంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటులో గనక చీలిక వస్తే అది ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మేలు జరుగుతుంది అనేది ఒక ట్రెండ్ మనకి కనపడింది. అయితే పట్టణ ఓటర్లు కాస్త ఎడ్యుకేటెడ్ ఉంటారు, సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, పార్టీలకు ఓటు వేసేటటువంటి విధానం పైన అవగాహన ఉంటుంది అనేటటువంటి విషయం మనం గమనించాలి కదా. కాబట్టి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం ఇక్కడ పక్కన పెడితే, ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ ఏంటది, భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుందని అంటే, మీరు చూడండి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో 4 కార్పొరేషన్ డివిజన్ నుంచి 48 కార్పొరేషన్ డివిజన్లకు వాళ్ళు పెరిగారు. తర్వాత మీకు కీలకమైనటువంటి నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్స్లలో మెజారిటీ కార్పొరేషన్ డివిజన్ వాళ్ళు మేయర్ సీట్ కొట్టలేకపోయినప్పుడు కూడా మేజర్ డివిజన్లలో గెలవగలిగారు. అంటే ఇట్లాంటి కొన్నిట్లలో 3 మున్సిపాలిటీలు గతంలో గెలవగలిగారు వాళ్ళు. మక్తలు గెలవగలిగారు, తర్వాత ఇంకొక 2 మున్సిపాలిటీలు, 3 మున్సిపాలిటీలు గెలవగలిగారు వాళ్ళు. బట్ ఈసారి అంతకంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఆ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో, బట్ ఖచ్చితంగా ఈ త్రిముఖ పోటీలో కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందానంటే, బట్ ఆ అడ్వాంటేజ్ మనకి కనపడట్లేదు. ఆ గట్టి ఫైట్ 3 పార్టీల మధ్య ఉంటుందనేది. ఎందుకనంటే ఈ ట్రెండ్ మనకి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కనపడలేదు. అయితే ముఖాముఖి పోటీలు జరిగాయి కాబట్టి ట్రెండ్ కనపడలేదు. బట్ ఈసారి 3 పార్టీలు సమౌజ్జిగా గట్టిగా పోరాడేటటువంటి నేపథ్యంలో, బట్ పట్టణ ఓటింగ్ కాస్త డిఫరెంట్ ఉండేటటువంటి క్రమంలో, పట్టణ ఓటర్ల అభిప్రాయాలు డిఫరెంట్ గా ఉండేటటువంటి క్రమంలో బహుశా 3 పార్టీలు కీలకంగా కాబోతున్నాయి ఎన్నికలు. 3 పార్టీలు కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకునేటటువంటి అవకాశమే మనకు కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయం ఇప్పుడుకి వచ్చేసరికి మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మొదటి ఫేజ్ లో హైదరాబాద్ లేదు.
మొదటి ఫేజ్ లో హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించట్లేదు. తర్వాత వరంగల్, గ్రేటర్ వరంగల్ కి, తర్వాత మెగా హైదరాబాద్ కి తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. ఖమ్మానికి కూడా తర్వాత ఎన్నికలు నిర్వహించేటటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది, దీంట్లో జరగట్లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇష్యూ జరుగుతుంది. అదేంటి అని అంటే, సికింద్రాబాద్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని అస్తిత్వ పోరాటం కొనసాగుతుంది. మీరు అదే అడగబోతున్నారు, నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఈ సికింద్రాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి గొడవ ఏంటి, ఈ అంశం ఏంటి, ఈ అంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది. ఏం ప్రతిపాదన అంటే, ఒక 27 మున్సిపాలిటీలను, ఒక 2-3 కార్పొరేషన్లను మీకు జిహెచ్ఎంసీలో కలిపేసి ఇప్పుడు మెగా హైదరాబాద్ గా మార్చేశారు. మెగా సిటీగా హైదరాబాద్ ని మార్చినటువంటి క్రమంలో 3 కమిషనరేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక హైదరాబాదు, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్. ఎందుకంటే మల్కాజ్గిరి ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి కార్పొరేషన్లు, తర్వాత మున్సిపాలిటీలు అన్ని హైదరాబాద్ గ్రేటర్ లో కలిపేశారు, మెగాలో కలిపేశారు. కాబట్టి మల్కాజ్గిరి కమిషనర్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి కొనసాగింపుగానే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారనేటటువంటి ఒక అభిప్రాయం. హైదరాబాద్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ కార్పొరేషన్, తర్వాత మల్కాజ్గిరి కార్పొరేషన్. దాని ప్రకారం 3 జిల్లాలు ఏర్పాటు చేస్తారు దానికి కొనసాగింపుగా. హైదరాబాద్ జిల్లా, సైబరాబాద్ జిల్లా, మల్కాజ్గిరి ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి. అయితే ఇక్కడ ఈ కోణంలో జంట నగరాలలో సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతింటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఒక అంశం. గతంలో మాకు లస్కర్ పేరుతోటి మున్సిపాలిటీ ఉంది, 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నారు, మా పేరే లేకుండా చేస్తున్నారు అనేటటువంటి ఒక వివాదాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు ఒకటి స్పష్టం చేశారు. నేను సైబరాబాద్ కమిషనర్ గతంలో ఉన్న పేర్లే ఉంచాను తప్ప నేను కొత్తగా తీసేసింది లేదు, పెట్టింది లేదు అని చెప్పారు. కానీ బట్ ఒకటి అంశం ఏంటి అని అంటే, ఇక్కడ ఈ కొత్త జిల్లాల ఏర్పాటు, ఈ కొత్త జిల్లాల ఏంటంటే 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు హైదరాబాద్ జిల్లాని పునర్వ్యవస్థీకరించలే. ఇప్పుడు హైదరాబాద్ లో 1,34,00,000 జనాభా అవుతుంది కాబట్టి, బట్ దానికి తగ్గట్టుగా దాన్ని 3 జిల్లాలు చేసేటటువంటి క్రమంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీని కలిపి, అంటే 4th సిటీని కలిపేసి, మనకు ఉన్నటువంటి షాద్ నగర్ లో కొంత భాగాన్ని కలిపేసి జైపాల్ రెడ్డి పేరుతోటి ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అట్లా జిల్లాని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో సికింద్రాబాద్ మాయమైపోతుందని. ఎందుకంటే సికింద్రాబాద్ సగభాగం హైదరాబాద్ లోకి, సగభాగం మేడ్చల్ మల్కాజ్గిరిలోకి వస్తే సికింద్రాబాద్ అస్తిత్వం ఎక్కడ ఉంటుంది, దెబ్బతింటుంది కదా అనేది అక్కడ బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ప్రజలకు ఉన్నటువంటి అభ్యంతరాలతోటి ఇప్పుడు అదొక వివాద అంశంగా మారిపోయింది. క్లారిటీ శేష్ గారు, అయితే ఈ పట్టణ ఓటర్లు అభివృద్ధిని చూసి ఓటేస్తారా, లేక ఇలాంటి సెంటిమెంట్ పాలిటిక్స్ పనిచేస్తాయంటారా ఇలాంటి సిచ్యువేషన్? చక్రి అసలు ఈ అభివృద్ధి, ఈ పని, సేవ ఇవన్నీ పోయినాయి చక్రి. మొన్న 12,702 గ్రామాలకు ఎన్నికలు జరిగితే ఏ గ్రామంలో డబ్బులు పంచకుండా ఏ సర్పంచ్ గెలవలేదు. ఐదర్ అపోజిషన్ ఆర్ గెలిచినోళ్ళు గాని అందరూ డబ్బులు పంచి ఓటర్లను మ్యానిపులేట్ చేసి గెలిచినోళ్లే కదా. అసలు ఇంకా ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల సమస్యలు ఎలివేట్ అయినాయా? గ్రామీణ సమస్యల పైన చర్చ జరిగిందా? ఎక్కడన్నా జరిగిందా? మీడియాలో జరగలేదు, సోషల్ మీడియాలో జరగలేదు, గ్రామీణ ప్రాంతాల్లో జరగలేదు. ఎక్కడ కూడా అసలు అంశాలు చర్చకే రాలే, సమస్యలు చర్చకే రాలే, అభివృద్ధి చర్చకే రాలే, సంక్షేమ పథకాలు చర్చకే రాలే. వచ్చిన డబ్బులే, ఓటుకి ఎంత ఇస్తావు? 500. అరే ఒక్కొక్క గ్రామాల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచారంటే ఇంకెవడకు పట్టింది అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇవన్నీ? రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ అంశం చెప్తాను చక్రి. నేను పోయినసారి హైదరాబాద్ లోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడే ఉన్నాను. 3 పార్టీలు డబ్బులు పంచారు. ఒక 4 ఓట్లు ఉన్న ఇంటికి 27,000 రూపాయలు వచ్చాయి. 3 పార్టీలు డబ్బులు పంచాయి. కాదని చెప్పగలుగుతారా? గుండె మీద వేసుకొని చేయగలుగుతారా? భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు రమ్మనండి, ఒట్టేస్తారా? ఇదంతా లేదు చక్రి. ఇవాళ ఓటుకి డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇవాళ ఎన్నికల్లో నిలబడి, అది గ్రామ పంచాయతీలైనా, మున్సిపాలిటీలైనా, కార్పొరేషన్లైనా, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ ఎన్నికలైనా, ఎలక్షన్ అనేది ఒక కార్పొరేట్ పెట్టుబడి ప్రాసెస్ గా మారిపోయింది తప్ప ఇక్కడ అంశాలు ప్రాతిపదిక కాదు. అంశాలు అనేది సెకండరీ, బట్ డబ్బు పంపకం అనేది ప్రైమరీగా మారిపోయింది. కాబట్టి అదే అన్నిటినీ మార్చేస్తుంది, అదే అన్నిటినీ నోరు మూయించేస్తుంది. కాబట్టి అభివృద్ధి అజెండాలు, సంక్షేమ అజెండాలు అనేది లీస్ట్ బాదర్డ్ ప్రయారిటీస్ ఇన్ ద ఎలక్షన్.
బట్ ఓన్లీ ద మనీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ ఇన్ ద ఎలక్షన్. రేపు పొద్దున కార్పొరేషన్ మున్సిపాలిటీలలో కూడా ఇంకా భారీ స్థాయిలో ప్రలోభాలు, డబ్బుల పంపకము, దీంతో ఎలక్షన్ జరుగుతుంది తప్ప ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. ఇప్పుడు హైదరాబాద్ కున్న సమస్యలు ఏ నగరానికన్నా ఉన్నాయా చక్రి అసలు ఈ దేశంలో? సెంటీమీటర్ వాన పడితే కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి దుర్గంధము, హైదరాబాద్ లో ఉన్న గాలి కాలుష్యము, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ కే కదా వస్తుంది. తర్వాత వరంగల్లో తేలికపాటి జల్లు పడ్డా సగం వరంగల్ మునిగిపోతుంది. హైదరాబాద్ లో నాలలో పడి చాలా మంది మృతి చెందిన సంఘటనలు కూడా మన గతంలో చూసాం. అదే బేసిక్ ఎమ్యూనిటీస్ లేనటువంటి నగరాలను మన మున్సిపాలిటీలను చూస్తున్నాము. అక్కడ తాగునీరు అడగరు, రోడ్లు అడగరు, ట్రాఫిక్ అడగరు, తర్వాత శానిటేషన్ అడగరు, తర్వాత బ్యూటిఫికేషన్ అడగరు, ఇవేమి అడగరు, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు. బట్ ఈ సమస్యలన్నీ తిష్ట వేసున్నటువంటి దగ్గర వీటన్నిటిపైన చర్చ జరగాల. వీటన్నిటి ప్రాతిపదిక ఎలక్షన్ జరిగితేనే పార్టీలకైనా నిలబడ్డటువంటి అభ్యర్థులకైనా ఏదైనా అజెండా తోటి అభివృద్ధి చేయాలనుకుంటారు, సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటారు. కానీ ఓటింగ్ జరుగుతుంది ఆ ప్రాతిపదిక మీద కాదు కదా. డబ్బుల ప్రాతిపదిక మీద ఓటింగ్ జరుగుతున్నప్పుడు సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? వాళ్ళు అభివృద్ధి చేయాలనేటటువంటి అజెండా ఎక్కడ ఉంటుంది? అరే, వరంగల్ లాంటి ఒక చారిత్రకమైనటువంటి పట్టణానికి 40 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ లేకుండా నడిచిపోయింది. ఇంకేమున్నట్టు అభివృద్ధి అక్కడ? దేనికోసం పాలన జరిగినట్టు అనేటటువంటి విషయం మనం ఆలోచన చేస్తే ఏం దొరుకుతుంది? తాగటానికి నీళ్లు ప్రతిరోజు దొరకనటువంటి మున్సిపాలిటీలు ఎన్నున్నాయి? సరైన కనెక్టివిటీ, ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్లు లేని మున్సిపాలిటీలు ఎన్నున్నాయి? లైట్లు, వీధి దీపాలు లేనటువంటి మున్సిపాలిటీలు ఎన్నున్నాయి? ఇవన్నీ రేపటి ఎన్నికల్లో చర్చకు వస్తే బాగుంటుంది. ఇవేమి చర్చకు రావు. కేవలం డబ్బులు పంచి గెలవటానికే పార్టీలు సిద్ధపడుతున్నాయి, అభ్యర్థులు సిద్ధపడుతున్నాయి. డబ్బులు పంచేటటువంటి వాళ్ళకే బీఫామ్ ఇస్తారు, డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకే బీఫామ్లు ఇస్తారు. అవును. అయితే శేషు గారు, ఇక్కడ ఒకసారి ప్రభుత్వ నిర్ణయాల అంశం కూడా ఒకసారి చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు ORR పరిధిలోని 27 మున్సిపాలిటీలను JHMCలో విలీనం చేయడం వల్ల పరిపాలన సౌలభ్యం పెరుగుతుందా, లేక పన్నుల భారంతో ప్రజల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందంటారు? చక్రి గారు, దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నిన్న మొన్న హైదరాబాద్, బృహన్నల్, ముంబై కార్పొరేషన్ కి ఎన్నికలు జరిగాయి కదా. 227 వార్డులు ఉంటాయండి అక్కడ. ఈ దేశంలోనే, ఆసియా ఖండంలోనే అతి పెద్ద కార్పొరేషన్ అది. మీరు 74,000 కోట్ల రూపాయల బడ్జెట్. హైదరాబాద్ బడ్జెట్ ఎంత తెలుసా చక్రి గారు? 8,440 కోట్ల రూపాయలు మాత్రమే. దాని బడ్జెట్ 74,000 కోట్ల రూపాయలు. అక్కడే 227 డివిజన్స్ ఉంటే మనం ఇప్పుడు ఏం చేసాం? 300 డివిజన్స్ కు పెంచుకున్నాం హైదరాబాద్ కార్పొరేషన్ ని. అయితే ఒకప్పుడు ముంబైని 3 కార్పొరేషన్లు చేశారు, ఢిల్లీని 3 కార్పొరేషన్లు చేశారు, కానీ ఫలితాలు రాలేదని విలీనం చేశారు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? హైదరాబాద్ ని మళ్ళా 3 కార్పొరేషన్లు చేయబోతున్నాం అనేటటువంటి ప్రకటన. అంటే మన ముందు చరిత్ర పాఠాలు చెప్తున్నప్పటికి కూడా వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఇవాళ 27 హైదరాబాద్ నే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి 1 కోటి మంది ప్రజలకే మనం ఎమ్యూనిటీస్ ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ 1,34,00,000 మందిని పెడుతున్నాం, 27 మున్సిపాలిటీలను కలుపుతున్నాం, 2-3 కార్పొరేషన్లను తీసుకొచ్చి హైదరాబాద్ లో కలిపితే అసలు హైదరాబాద్ పరిధి పెరుగుతుందని సంతోషపడుతున్నాం తప్ప హైదరాబాద్ జనాభా పెరుగుతుంది, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ సంగతి ఏంటది, హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ సమస్య ఏంటి, హైదరాబాద్ ఇవన్నీ అసలు ఎట్లా సాధ్యమైతుంది చక్రి? అక్కడ ముంబైలో కాలేదు, అక్కడ ఢిల్లీలో కాలేదు. వాటిని కలిపేసి వాళ్ళు ఒకటే నగరంగా చేసుకున్నారు వాళ్ళు. ఇవాళ మనం మనతో నగరాన్ని విడగొట్టేసి ఇదంతా చేస్తామంటే, బట్ ఆ ఎక్స్పీరియన్సెస్ మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. బట్ ఇంత పెద్ద నగరంలో మళ్ళా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే గందరగోళమైనటువంటి పాలన అవుతుంది. ఇవంతా ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇవాళ హైదరాబాద్ కు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో సతమతం అవుతుంటే, బట్ ఇంకో కొత్త కష్టాలు కొని తెచ్చుకోవటానికే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని బట్ ఇక్కడ ప్రభుత్వం ఇటీవల ఒక ప్లాన్ తయారు చేసింది. ఆ ప్లాన్ బాగుంది, కానీ ఆ ప్లాన్ కంటే ఇంకెక్కువ చేసేటటువంటి క్రమంలో తప్పిదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 లో క్యూర్
రేర్, ప్యూర్ అనేటటువంటి ఒక డివిజన్స్ పట్టుకొచ్చారు. బట్ ఆ డివిజన్స్ నే ఇంకొంచెం ముందుకు తీసుకుపోతే బాగుంటుంది కానీ, బట్ ఈ మున్సిపాలిటీలు జిల్లాలు చేసేటటువంటి క్రమంలో హైదరాబాద్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఒక కొత్త సిటీ ప్రతిపాదన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక గందరగోళానికి దారితీస్తే రేపు హైదరాబాద్ భవిష్యత్తు ఎట్లుండబోతుంది అనేటటువంటి ఒక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి అనే అభిప్రాయం కలుగుతుంది ప్రజల్లో. అవును. అయితే శేషు గారు, ఇక్కడ హైడ్రా అంశం కూడా ఒకసారి చూద్దాం. హైదరాబాద్ చుట్టుపక్కల హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాయంటారు? ఎందుకంటే ఇది అక్రమ కట్టడాల నియంత్రణగా ప్రజలు హర్షించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు హైడ్రాని స్వాగతిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, హైడ్రా పైన విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హైడ్రా కూల్చివేతలన్నీ కూడా పేదలు ఉండేటటువంటి కాలనీలలో, పేదలు ఉండేటటువంటి ఎంక్రోచ్మెంట్స్ దగ్గర జరుగుతుంది, పెద్దలకు ఎక్సెప్షన్ ఇస్తున్నారు అనేటటువంటి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా, బట్ హైడ్రా చేస్తున్నటువంటి పనుల్లో కొంత లేక్స్ పునరుద్ధరణ జరుగుతున్నటువంటివి, ట్యాంక్స్ పునరుద్ధరణ జరుగుతున్నటువంటి అంశాన్ని మనం కాదనలేం. దాంతో పాటు మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవం కూడా ఒక అంశంగా మారిపోతుంది. బట్ అది ప్రభుత్వం ఏం భావిస్తుంది అని అంటే, మరి ఒకవేళ హైడ్రా వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయంటే మేము మరి జూబ్లీ హిల్స్ లో గెలిచాం కదా, అక్కడ రాలేదు కదా. కాబట్టి ఎలక్షన్ ఒక మేనేజ్మెంట్ అయిపోయింది చక్రి, ఎలక్షన్ ఇంజనీరింగ్ అయిపోయింది, సోషల్ ఇంజనీరింగ్ అయిపోయింది. పోల్ మేనేజ్మెంట్ తోటి గెలవచ్చు అనేది ఒక బలమైన కాన్ఫిడెన్స్ పార్టీలు పెంచుకున్నాయి. కాబట్టి ఈ హైడ్రా ప్రభావం చూపెడుతుందనో, మూసీ పునర్జీవం ప్రభావం చూపెడుతుందనో ఆ పార్టీలు నమ్మట్లే. ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్ ఈజ్ డిఫరెంట్, పోల్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్. మీరు అక్కడ ఎవరైతే ఇప్పుడు హైడ్రా వల్ల దెబ్బతిన్నటువంటి కుటుంబాలు ఎంత శాతం ఉంటుంది ఓటింగ్ లో? హైడ్రా వల్ల దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు ప్రజలు ఎన్ని డివిజన్లు ప్రభావితం చేయగలుగుతారు అనేది ప్రభుత్వం లెక్కలేసుకుంటది. కాబట్టి హైడ్రా అనేది ఒక మామూలు ఫ్యాక్టరు, బట్ అది ఎలక్షన్ ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప గెలుపు ఓటములు నిర్ణయిస్తుందని అనుకోవటానికి పెద్దగా అంత ప్రతిపక్షాలకి ఒక విమర్శనాస్త్రంగా మారుతుంది కదా శేషు గారు. అంతే, అది ప్రతిపక్షాలు ఎలక్షన్ లో దాన్ని విమర్శగా వాడుకోవటానికి ఉపయోగపడుతుంది తప్ప, బట్ అది ఎలక్షన్ లో గెలుపు ఓటములను నిర్దేశిస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. అంత తీవ్రత నుండి నష్టం జరిగినట్టుగా కనపడట్లేదు. అయితే శేషు గారు, బీసీలకి 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపక్షాలు ఒకవైపు డిమాండ్ చేస్తూనే ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లు బీసీ సామాజిక వర్గాలను సంతృప్తి పరుస్తాయా? దీని ప్రభావం ఓట్లపై ఎలా ఉంటుందంటారు? చక్రి, ఈ రిజర్వేషన్ల విషయము కొండనాలకు మందేస్తే ఉండనాలకు పోయినట్టు ఇది తయారైంది. ఎట్లా తయారైంది అని అంటే, 2019 గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు బీసీలకు వచ్చిన రిజర్వేషన్ ఎంత? 18% వచ్చింది. మొన్న 17% పోయింది. డిమాండ్ ఎంత ఉంది? 42% ఉంది. ఇస్తామన్న వాళ్ళు ఇయ్యలేదు, పార్టీ పరంగా ఇస్తామన్న వాళ్ళు కూడా ఇయ్యలేకపోయారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ పురపాలక సంఘాలకు వచ్చేసరికి ఈ రిజర్వేషన్ ఇంపార్టెంట్ అంశంగా మారుతుంది. ఏంటి అని అంటే, పోయిన 2019-20లో జరిగినటువంటి పురపాలక సంఘ ఎన్నికల్లో కూడా బీసీలకు దక్కిన రిజర్వేషన్ 34%. ఎందుకు 34% దక్కిందంటే, ఈ పట్టణాలలో కానీ కార్పొరేషన్ డివిజన్ స్థాయిలో కానీ ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువగా ఉండటం వల్ల బీసీలకు 34% రిజర్వేషన్ దక్కింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి మన డిమాండ్ ఎంత ఉంది? 42% ఉంటే దక్కుతున్నది ఎంత? కార్పొరేషన్లకు వచ్చేసరికి 30%, పురపాలక మున్సిపాలిటీలకు వచ్చేసరికి 31.4% దక్కుతుంది. అంటే మరి ఇంకా 42% రిజర్వేషన్ కి 12 నుంచి 14% రిజర్వేషన్ తక్కువగా ఉంది. మరి ఏంటది? ఎట్లా అకామిడేట్ చేస్తారు? పోయినసారి ఇదే ఎలక్షన్లలో 34% వస్తే ఈ ఎలక్షన్కి వచ్చేసరికి తగ్గింది. మీ గ్రామ పంచాయతీలలో తగ్గింది, ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా తగ్గింది. కానీ ఇస్తామన్న 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కూడా ఇవ్వట్లేదు. అట్లా ఇచ్చుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు గెలిచినటువంటి గ్రామ పంచాయతీలు ఎన్ని తెలుసా చక్రి? 4934 గెలిచారు. అంటే మొత్తం రిజర్వేషన్లలో 38.9% గెలిచారు. అంటే నిండా 40% కూడా గెలవలే. మన 42% ఎక్కడ పోయినట్టు? ఇప్పుడు కూడా ఏమంటున్నాయి పార్టీలు? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటది? మేము పార్టీ పరంగా 42%, అంటే ఇంకొక 12-14% పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామనంటే, మరి మీరు ఒక్కళ్ళంటే సరిపోతుందా? వాట్ అబౌట్ బీఆర్ఎస్, వాట్ అబౌట్ బీజేపీ? వాళ్ళు పోయిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనీసం ప్రకటన కూడా చేయలేదు. ఇప్పుడు 3 పార్టీలు 42% ఇస్తామంటేనే మాకు రిజర్వేషన్ దక్కుతుంది తప్ప, లేకపోతే ఈ ఎన్నికల్లో కూడా బీసీలకు 12 నుంచి 14% రిజర్వేషన్లు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశం పైన శాసనసభలో చర్చిస్తామన్నారు. చర్చించారా?
శాసనసభను బాయ్కాట్ చేసిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సరే, ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ అయినా చర్చించారా? ముఖ్యమంత్రి గారు చర్చిస్తామని హామీ ఇచ్చారు, కానీ చర్చించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా స్పష్టంగా ఈసారి దొరికిపోతారు, దొంగలు దొరికిపోతారు చక్రి. ఎందుకంటున్నాను చెప్పనా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సింబల్స్ లేవు కాబట్టి ఎవరు ఎన్ని టికెట్లు ఇచ్చారో చెప్పలేదు, కానీ ఈసారి చాలా స్పష్టంగా దొరికిపోతారు. బీ ఫామ్ మీద ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ఎన్ని బీ ఫామ్లు ఇచ్చింది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2996 వార్డులకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి మొత్తం వార్డులలో. ఏది 117 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు 2996 వార్డులకు ఎన్నికలు జరిగితే మీకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు మాకు రిజర్వేషన్ వచ్చింది ఎంత? 31.4%. 940 వార్డులే వస్తాయి. కానీ 42 ఇస్తే ఎంత వస్తాయి? 1258 వస్తాయి. అంటే ఇంకా మాకు ప్లస్ గా ఎంత రావాలి అని అంటే 318 వార్డులు అదనంగా రావాలి. మరి 318 పార్టీ పరంగా ఇస్తారా? 3 పార్టీలు ఇస్తాయా? ఇస్తేనే మాకు 42% రిజర్వేషన్ వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలో మాకు ఇప్పుడు ఎన్ని రిజర్వ్ చేశారు? 38 రిజర్వ్ చేశారు. 38 అంటే ఎంత శాతం? 31.4%. మరి 42% రావాలంటే ఎన్ని రిజర్వ్ చేయాలా? 49 చేయాలా? 49 అంటే ఇంకెన్ని ఇవ్వాలి మాకు? 11 ఇవ్వాలా? మరి 11 ఓపెన్ లో ఉన్న 11 తీసి బీసీలకు ఇస్తారా? ఎక్కడ కనపడిపోతే తెలిసిపోయింది కదా. కాబట్టి ఈసారి ఈ ఎన్నికల్లో ఓ స్పష్టత వస్తుంది. ఎవరు బీసీలను మోసం చేశారు, ఎవరు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది స్పష్టంగా తేలిపోతుంది. ఎందుకంటే నువ్వు 42% బీ ఫామ్లు ఇవ్వాలి అని అంటే మాకు ఎన్ని ఇచ్చావో తేలిపోతుంది ఖచ్చితంగా. 49% కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారనుకోండి, మీరు 42% ఇచ్చినట్టే. లేదా 38 మంది చైర్మన్లు అయ్యారనుకోండి, మీరు 31.4% ఇచ్చినట్టే. లెక్క బరాబరిగా తేలిపోయింది, తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ 3 పార్టీలు అనుకుంటేనే 42% రిజర్వేషన్లు సక్సెస్ అవుతాయి తప్ప ఆ చట్టపరంగా అయితే కాదు. చట్టపరంగా మాకు ఇచ్చింది ఎంత? 31.4%. కార్పొరేషన్లు అయితే మరీ దారుణం 30%. 3 కార్పొరేషన్లే కదా రిజర్వ్ చేసింది. మహబూబ్ నగర్ చేశారు, మంచిర్యాల చేశారు, కరీంనగర్ చేశారు. ఇదే కదా. కాబట్టి ఈసారి తెలిసిపోతుంది రిజర్వేషన్ల విషయంలో ఎవరు కట్టుబడి ఉన్నారు, రిజర్వేషన్లలో ఎవరు తమ హామీని నిలబెట్టుకోబోతున్నారు అనేది ఈ ఎన్నికలు స్పష్టం చేయబోతున్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీల్లో బీసీలకు మోసం జరిగింది, బట్ ఇప్పుడు మోసం చేస్తే దొరికిపోతారు, అంటే దొంగలు దొరికిపోతారు అన్నట్టు. మోసం చేసిన వాళ్ళు ఎవరు, ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎవరనే దొరికిపోతారు. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి 50% ఇస్తామన్నారు, బట్ దీంట్లో తేలిపోతుంది 50% ఇచ్చారా లేదా రిజర్వేషన్ల ప్రకారమే ఇచ్చారా అనేది స్పష్టంగా తేలిపోతుంది. కాబట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లు 42% ఎవరు కమిటెడ్ గా ఇచ్చారు అనేది ఈ ఎన్నికల్లో లెక్క తేలిపోతుంది. రైట్, థ్యాంక్ యూ.